మద్యం మత్తులో ఇరువురి మధ్య తలెత్తిన ఘర్షణ ఒకరి చావుకు కారణమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సిద్దిపేట పట్టణ పరిధిలోని నర్సాపూర్ రోడ్లో గల గ్యాదరి మైసమ్మ ఆలయం వద్ద నిర్మాణంలో ఉన్న ఓ ఇంటిలో ఓ వ్యక్తి విగతజీవిగా పడి ఉన్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే టూ టౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్లోజ్ టీమ్ డాగ్ స్క్వాడ్ సహాయంతో ఆధారాలు సేకరించారు. మృతుడి తలపై బలమైన రక్తగాయాలు ఉన్నాయని, అతడు తొగుట మండలం పెద్దమాసాన్పల్లికి చెందిన బోదాసు శ్రీనివాస్గా పోలీసులు గుర్తించారు. కాగా మృతుడు సిద్దిపేట పట్టణంలోని కేసీఆర్ నగర్ డబుల్ బెడ్రూమ్లలో తన తల్లి వద్ద కొన్ని రోజులుగా ఉంటున్నట్లు తెలిపారు. పోలీసుల ప్రాథమిక విచారణలో హత్యకు గురైనట్లు తేలిందని, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని ఏసీపీ మధు తెలిపారు. కాగా పలు చోరీ కేసుల్లో మృతునిపై ఇప్పటికే పలు కేసులు నమోదైనట్లు ఏసీపీ తెలిపారు. బాడీ అనుమానాస్పదంగా ఉన్నది. మేలు దాదాపు 35 ఇయర్స్ ఉంటాడు. పేరు కూడా ఐడెంటిఫై అయింది, బోదాసు శ్రీనివాస్. ఇతను తోగుట మండలానికి చెందిన అతను. ఇక్కడ వీళ్ళ భార్యతోని ఇతను హైదరాబాద్లో కూలి పని చేసుకొని ఉంటుంటాడు. అయితే ఈ మధ్యకాలంలో వీళ్ళకి ఇక్కడ డబుల్ బెడ్రూమ్ కూడా ఉన్నది. వీళ్ళ అమ్మగారికి డబుల్ బెడ్రూమ్ వచ్చినందున ఇక్కడ డబుల్ బెడ్రూమ్ కోసం ఇక్కడికి వచ్చినాడు. ఇతను పెట్టి అఫెండర్ కూడా, చిన్న చిన్న దొంగతనాలు చేస్తుంటాడు. ఇతని మీద సస్పెక్ట్ షీట్ కూడా ఉంది. ఇది రాత్రి మర్డర్ అయినట్టుగా కనపడుతుంది. ఇద్దరు కలబడితే తనకి తలకాయకు చాలా పెద్ద గాయం ఉన్నది. ఆ గాయం వల్లనే చనిపోయినట్టుగా కనపడుతున్నది. నిందితుడిని త్వరలోనే పట్టుకొని కోర్టుకు సరెండర్ చేస్తారు.